హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. డే 2 సౌత్ గోవాలో ఉన్నాను, పలవలం బీచ్ దగ్గర. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే మాది ఈరోజు సౌత్ గోవా రావడానికి కూడా రీజన్ కూడా ఇదే. ఇక్కడ నుంచి మేము కర్ణాటక లైక్ గోకర్ణ, బృహదేశ్వర్ నేను చూసాను, బట్ ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళలేదు. వాళ్ళు బాగా ఇంట్రెస్టెడ్ ఉండే వెళ్దాం రా అంటే సరే అని చెప్పి నేను కూడా ఒప్పుకున్నాను. పలవలం చూసుకుంటే ఇక్కడ నుంచి బార్డర్ కొద్దిగా ముందుకెళ్ళమంటే ఇంకా కర్ణాటక స్టార్ట్. అట్లా నుంచి చూసుకుంటూ గోకర్ణ నుంచి మళ్ళీ బృహదేశ్వర్ చూసుకుని అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఇటు వచ్చేద్దామనే ప్లాన్ ఉండే పలవలంకి. బట్ సడన్గా కొన్ని ట్విస్టులు, కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ చనిపోవడంతో వాళ్ళ టెంపుల్ రాకూడదు. ఇంకొక ఫ్రెండ్ నిన్నే వెళ్ళిపోయాడు, సడన్గా కాల్స్ ఏదో అప్సెట్ అవుతుంది ట్రిప్ అంతా. ఇంకేం చేసామంటే ప్లాన్ అంతా కూడా ఈరోజు టువర్డ్స్ నార్త్ గోవా డైవర్షన్ చేసాం. మళ్ళీ కలంగూట్ గోవా లైక్ బాగా బీచ్ అటువైపు వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి పలవలం బీచ్ సౌత్ గోవా నుంచి కలంగూట్ వచ్చేసి అరౌండ్ 80 కిలోమీటర్స్, 2.5 hours. ట్యాక్సీ అడిగితే అరౌండ్ 3,500 రూపీస్ చెప్తున్నాడు. వేరే ఆప్షన్ కూడా లేదు. ఇప్పుడు బస్కి వెళ్ళాలంటే చాలా టైం పట్టింది. సో ఇప్పుడు ట్యాక్సీ చూసుకొని టువర్డ్స్ కలంగూట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాం. చూద్దాం ఎలా అవుతుందో. మరి పైన వెళ్దాం. ఇక పలోలం బీచ్ దగ్గర నుంచి ట్యాక్సీ తీసుకొని మేమందరం స్టార్ట్ అయిపోయాము నార్త్ గోవాలోని కలంగుట్ బీచ్ దగ్గరికి. పలోలం బీచ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా అంత ఘాట్ సెక్షన్ ఉంటుంది. రోడ్ జర్నీ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ చూసినా గోవాలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. చూడండి, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్లు అన్నీ ఏం లేవు. ఇందాక చూసిన జోరీ బ్రిడ్జ్ కానీ ఇది కానీ ఆల్మోస్ట్ 6 lane రోడ్ ఇది. అప్పుడు 2 lane రోడ్కి ట్రాఫిక్ నానా కష్టాలు. అప్పుడు లక్కీలీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి కొంచెం మూమెంట్ కూడా ఫాస్ట్ అయిపోతుంది. ఫుట్బాల్ స్టేడియమే. చూడండి, ఇది ఇంకో బ్రిడ్జ్, అటల్ బ్రిడ్జ్ అనుకుంటా పేరు. ఇది చాలా పాతదే. 2014లో నేను వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది, 2018లో వచ్చినప్పుడు అవుతుంది. రీసెంట్గా కంప్లీట్ అయినట్టుంది. ఇది పనాజీ బ్రిడ్జ్ పైన ఉంటుంది కదా, మనకి లెఫ్ట్ సైడ్ కజినో ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ మనం కలంగుట్ వచ్చేసినాం. పలోలం బీచ్ దగ్గర ఎన్వైర్మెంట్ ఎట్లుందో మీరు ఆల్రెడీ చూస్తుంటారు. ఎంత కామ్గా ఉందో, అసలు పబ్లిక్ మూవ్మెంట్ పెద్దగా లేదు. అది చూడండి కలంగుట్లో. లిటరలీ గోవా అంటే ఇంకా కలంగుట్ బాగా అట్లుంటుంది. పండుగలు అంతా హెవీ క్రౌడ్ ఉంటుంది ఎప్పుడు వచ్చినా కూడా. ఇది చూడండి, ఇది ఎక్కడ చూసినా కూడా టీఎస్ తెలంగాణ, ఐపీ ఇవే నెంబర్ ప్లేట్ కనిపిస్తున్నాయి పార్కింగ్లో కూడా అన్నీ. సో కలంగుట్ కూడా వచ్చేసినాం. ఈ ముందు నుంచి రైట్ సైడ్ వెళ్తే బీచ్ అరౌండ్ 200 meters. మంచి ఎన్వైర్మెంట్ ఉంది చూడండి. పక్కన అన్ని కొబ్బరి చెట్లు. రూమ్ కూడా 4 కలిపి తీసుకున్నాము. ఇద్దరు పైన పండుకోవచ్చు, ఇద్దరికి ఎక్స్ట్రా మ్యాట్రెస్. రూమ్ పర్లేదు, బాగానే ఉంది. చిన్న డైనింగ్ ఏరియా, చిన్న ఫ్రిడ్జ్, వాష్రూమ్. ఇది నాకు
₹1,350 పడింది కదా, నలుగురికి కలిపి సింగిల్ రూమ్. బీచ్ కూడా డిస్టెన్స్లోనే ఉంది. కుదిరితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. నాకు పర్లేదు, రీజనబుల్గా అనిపించింది. ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వెళ్దాం. లంచ్ టైం ఇక్కడ కనిపిస్తుందండి, కలంగుట్ బీచ్ ఏరియా ఇది. ఆంధ్ర రుచులు అంటే వచ్చాం, అథెంటిక్ మన తెలుగు వాళ్ళే. ఇంకా మీల్స్ తీసుకున్నాను, నాన్ వెజ్ది థాలీ టైప్లో. అన్నీ మన కర్రీస్ మన స్టైల్లో ఉన్నాయి. ప్రైస్ కూడా రీజనబుల్. నాన్ వెజ్ అయితే 249, అదైతే ఓన్లీ వెజ్ మీల్స్ అనుకోండి 199. ఏరియాలో అందులోనూ ఏది కూడా అన్లిమిటెడ్. మనకు తెలుసు కదా, మన వాళ్ళు అంటే ఇంకా రైస్ అడిగిన దగ్గర కూడా అన్లిమిటెడ్. ఏది కావాలన్నా తీసుకొచ్చి ట్రై చేయొచ్చు. చూడండి, గూగుల్లో చేసినా వచ్చేస్తుంది ఆంధ్ర రుచులని. మళ్ళీ అదే కలంగుట్ ఏరియాకి వచ్చేస్తాను భయ. లిటరల్లీ ఇది 5th టైం నేను రావడం వీడికైతే. కానీ చూసారుగా, అక్కడ రష్కి ఇక్కడ రష్ తేడా చూసుంటారు మీరు. పీక్స్లో ఉంటుంది ఇప్పుడు ముందర బీచ్ దగ్గర అయితే. ఇవి చూపిస్తాను దాన్ని తేడా మీకు ఇమీడియట్గా తెలిసిపోద్ది. పల్లెలేని బీచ్కి ఇక్కడికి రష్ వైస్. అదే నా కోకోనట్ ట్రీస్ ఆ వైబ్ ఇక్కడ ఉండదు, అది వేరే లెక్క. పీస్ ప్రశాంతం కూర్చోవడానికి, కామ్ కూర్చోవడానికి కరెక్ట్ ప్లేస్ అది. కానీ ఆ వేవ్స్లో ఎంజాయ్ చేయాలి, చిల్ అంటే రష్. కొంచెం క్రౌడ్ ప్లేస్లు ఇష్టం వాళ్ళకైతే ఇది చూడండి, రష్ అంతా ఎట్లుందో. నాకు డైలాగ్ గుర్తొస్తుంది, ఇన్స్టా రీల్లో ఉంటుంది చూసిన, రే ఎవర్రా మీరంతా అన్నట్టు. ఏం రిచ్రా బాబు ఇది. చూస్తున్నసరికి డే 2 కూడా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఈవినింగ్ టైం చేయడానికి పెద్ద ఏం కనిపించట్లేదు. అందులోనూ సీజన్ ఎండ్కి టైం కదా, అందులో టోటల్ ఆఫ్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. మాన్సూన్ స్టార్ట్ అయిందంటే ఇక్కడ చేయడానికి కూడా ఏముండవు. అందరం కూడా వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఆల్మోస్ట్ ట్రై చేసేస్తాం. పారాసైలింగ్ కానీ, స్కూబా కానీ, బనానా రైడ్ కానీ, జెట్ స్కీ ఇలాంటివన్నీ చేసేస్తాం. సో మళ్ళీ చేయాలంటే పెద్ద ఇంట్రెస్ట్ రావట్లేదు. సో ఒక్కటి మాత్రం మాకు అందరికీ బాగా కామన్గా ఇంట్రెస్ట్ ఉంది, వచ్చేసి ఫ్లై బోర్డింగ్. ఆ ఫ్లై బోర్డింగ్ చేద్దామంటే అసలు క్లోజ్ చేస్తారంట 1 వీక్ బ్యాక్. అది ఇంకా ఇప్పుడు అవైలబుల్లో లేదు. మోస్ట్ ప్రాబ్లీ మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్లో ఓపెన్ అవుతాయి వాటర్ యాక్టివిటీస్ 1 by 1 అన్నీ. ఆ ఫ్లై బోర్డింగ్ కాస్ట్ కూడా అరౌండ్ 2,500 నుంచి 3,500, 4,500 అలా ఉంటుంది రేంజ్, డిపెండింగ్ ఆన్ టైం బట్టి. కానీ బాగుంటుంది యాక్టివిటీ అది. అట్లా బీచ్లోకి వెళ్ళి వాటర్లో అట్లా కొద్దిసేపు, కానీ బాగుంటుంది. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఈ కలంగూట్ అని బాగా ఏరియా అంతా కూడా. గోవా అంటే చాలు, 2014 నుంచి ఇప్పటిదాకా అసలు ఏం ట్రెండ్ మారలేదు భయ. మొత్తం ఇవే డ్రీమ్ క్యాచర్లు, ఇవే లైట్లు, మొత్తం అంతా ఇవే. అసలు ఏమి అంటే ఏం మారలేదు. అవే మళ్ళీ స్వీట్లు, ఇవి హల్వావి, కాజువి, అంతా సేమ్. ఇది చూడండి, బెబిన్కా మస్ట్ ట్రై గోవా వస్తే. ఇక్కడ ప్యాక్డ్ కాకుండా మీకు రెస్టారెంట్స్లో అండ్ చిన్న చిన్న బేకరీస్లో ఫ్రెష్ దొరుకుతాయి. ఇంకా అది తినండి, ఖచ్చితంగా నచ్చుతుంది మోస్ట్ ఆఫ్ టైం. లిటరలీ లాస్ట్ 2 hours నుంచి వాటర్లోనే ఆడుతున్నాం. వచ్చాను లాకర్లో అన్ని బ్యాగేజ్, ఫోన్స్ అన్ని పడేసి ఇంకా వాటర్లో ఆడుతున్న టైం కూడా తిరిగిట్లే. ఇప్పుడు టైం వచ్చేసి 7. చికెట్ కూడా అవ్వలేదు. ఇంకా 7 అవ్వడంతోనే ఆల్మోస్ట్ అందరూ వాటర్ నుంచి బయట పంపించేస్తున్నారు. కూర్చోండి కొంచెం. ఇంకా నైట్ అవ్వడంతోనే బీచ్ షాక్స్ అన్నీ లైట్ అప్. కొంచెం అట్లా ఫ్రెష్ అప్ అయిన తర్వాత చూపిస్తాను నైట్ టైం ఎంత. పల్లెలు నిన్న చూసాం కదా, ప్లేన్ అసలు ఏమీ లేదు. ఒక 2-3 బీచ్ షాక్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి. అక్కడ లైట్గా ఫుడ్ సర్వ్ చేస్తున్నారు, తింటున్నారు కదా, అంతే. అంతకుమించి ఏం లేదు. చూద్దాం కొన్న తర్వాత ఎలా ఉంటుందో సిచ్యువేషన్. నైట్ 11 అవుతుంది, అయినా కూడా ఇప్పుడు సిచ్యువేషన్ స్టిల్ హ్యాపెనింగ్. కలంగుట మజాకా. ఇంకా బీచ్కి వచ్చే ముందే డిన్నర్ కూడా కంప్లీట్ చేసాము. సేమ్ ఆఫ్టర్నూన్ తిన్న ప్లేస్లోనే మళ్ళీ ఓన్లీ వెజ్ థాలి తిన్నాను. తినేసి బీచ్కి వచ్చేసిన తర్వాత చాలాసేపు అక్కడ రిలాక్స్ అవి కూర్చుని టైం స్పెండ్ చేసాం ఫ్రెండ్స్ అందరం కలిసి. ఫొటోస్ దిగుతూ అవి దిగుతూ. అండ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, గోవా బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసి అక్టోబర్ నుంచి జనవరి వరకు బాగుంటుంది. తర్వాత అంతా హ్యూమిడ్. అండ్ టోటల్ ఆఫ్ సీజన్ వచ్చేసి జూన్ నుంచి ఆల్మోస్ట్ ఇంకా మే ఎండింగ్ నుంచి సెప్టెంబర్ వరకు ఆఫ్ సీజన్. ఎలాంటి వాటర్ యాక్టివిటీస్ ఉండవు కూడా మోస్ట్లీ. మీరు ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు చాలా బాగుంటుంది. అండ్ ఆల్కహాల్ గురించి నేను చెప్పిన వీడియోలో చాలామంది అంటున్నారు మేము తెచ్చాము, మాకు ఎవరు ఆపలేదు అని చెప్పి. సో అఫీషియల్ స్టేట్మెంట్ కూడా నేను చూశాను. అది చూసిన తర్వాత నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది.
అన్నెసరీగా తెచ్చి ఇక్కడ పోలీసులు పట్టుకొని మళ్ళీ కేసులు అవి ఇవన్నీ ఉంటే లేనిపోని హెడ్ ఎక్స్ అవి 50-50 ఛాన్స్ అనుకోండి, లక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని వాళ్ళు సడన్గా ఎప్పుడైనా చెక్కింగ్కి వస్తే ఆ టైంకి మీరు దొరికితే అనవసరంగా లేనిపోని రచ్చ అవుతుంది. సో బెటర్ అవాయిడ్ ఇట్. ఈ వీడియోలో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. అంటిల్ దెన్ బాయ్.